హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలామంది మా వ్యూవర్సు బిఎన్ రెడ్డి నగర్కు అతి దగ్గరలో ఏదైనా మంచి ఇల్లు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఈరోజు మంచి హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా తుర్క ఎంజాల్ సాగర్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లిలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్, మంచి గేటెడ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో మంచి 30-40 ఫీట్ రోడ్లతోని చాలా బాగుంటుంది ఇల్లు ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ మనం పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా తీర్చిదిద్ది పెడతాము. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు అయితే మంచి ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది. మనం ఇల్లు గురించి వివరాలు మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు 183 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇంటి ముందు వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఈ బాలాజీ గేటెడ్ కమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది. మనకు ఎందుకు ఈ విషయం అంటుందంటే మనకు ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. లోపలికి 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్స్, 50 ఫీట్ రోడ్స్ ఇవ్వబడే విశాలమైన రోడ్లతో చాలా బాగుంటుంది. మన కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుంది. అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే అద్భుతమైన డైమెన్షన్స్ ఉన్నాయి. 30x55 డైమెన్షన్స్తో 1550 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. లోపల ఇలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి. మనకు ఎక్సలెంట్ మంచి ర్యాంప్ కూడా హైట్ కట్టడం జరిగింది. ర్యాంప్ హైట్ కట్టడమే కాకుండా మంచి గ్రానైట్తో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్. మనకి ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి మంచి పెద్ద పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈజీగా ఒక ఇన్నోవా కార్, ఒక 2 బైకులు పెట్టే విధంగా మంచి విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు గేట్ దిమ్మలకు కూడా చూసుకోండి, మనకు మంచి గ్రానైట్తోని మంచి డిజైన్ చేయడం జరిగింది. మంచి ఎక్సలెంట్ మంచి స్టాండర్డ్ గల గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. మీరు భవిష్యత్తులో ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్దేశంతో మనకు కట్టడం జరిగింది. చూసుకొని పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు ఏదైతే మీరు ఈ వాల్ చూస్తారో ఈ వాల్కు తగలకుండా మనకు కట్టడం జరిగింది. ఇందులో మీరు మొక్కలు పెట్టుకుంటే మంచి పూల మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుందని ఉద్దేశంతో చెప్తున్నాను. ఇటు వచ్చేసి మెట్ల కింద మనకు మంచి ఫేషియస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి ఫేషియస్ ఉందో, మంచి గ్రానైట్ ఫ్లోరింగ్తో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక నల్ల పాయింట్, ఒక కరెంట్ పాయింట్ కూడా మనకు పెట్టడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు పార్కింగ్లో మంచి ఫాల్సింగ్ చూసుకోండి. ఫాల్సింగ్ ఎంత బాగుందో, మంచి ఎక్సలెంట్ మంచి లైట్లతోని మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ పార్కింగ్లో ఎలివేషన్ టైల్స్ చూస్తున్నారో మంచి అందమైన టైల్స్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మన ఇండియన్ టెక్తో చేయబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ పడి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి, మంచి ఎక్సలెంట్ సెట్ బ్యాక్లు ఉన్నాయి. అటు వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇల్లు ఎలా ఉందో లోపల చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్ సాగర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ORR ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు బిఎన్ రెడ్డి నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు విజయవాడ హైవే హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. దీని రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. దీని చుట్టుపక్కల మనకు అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 2 చూసుకున్నట్టయితే మనకు ఆదిపట్ల TCS మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు కొంగరకల్లాలో ఉన్న ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగున్న కేన్స్ కంపెనీ కానీ, మనకు కొంగరకల్లా ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ 17 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ మనకు వార ఎగ్జిట్ నెంబర్ 12 ఎక్కగానే ఒక 30 మినిట్స్ డ్రైవ్లో అంటే 25 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్స్ చాలా మంచి లొకేషన్లో ఉంటుంది. ఇక చుట్టుపక్కల స్కూల్స్ విషయానికి వస్తే మనకు జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంజాపూర్లో మనకు అకాడమిక్ హైట్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటు సాగర్ హైవేలో చూసుకున్నది మనకు కేబీ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్. ఇవే కాకుండా మంచి మంచి సూపర్ మార్కెట్లు కానీ మనకు హాస్పిటల్స్ కానీ చాలా జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సాగర్ హైవే చేరుకుంటే అన్ని మనకు సకల సౌకర్యాలు దొరుకుతాయి. చాలా బాగుంటుంది. మనకు బస్ సౌకర్యం కూడా మనకు అతి దగ్గరలో మనకు బ్రాహ్మణపల్లిలో బస్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇటు హయత్ నగర్ వెళ్ళినా కానీ అన్ని రకాల సౌకర్యాలు చాలా బాగుంటాయి. ఇక ఇది చూస్తుంటారు కదా, ఇప్పుడు మనము హాల్లో ఉన్నాం. విశాలమైన ఎక్సలెంట్ హాలు చూసుకున్నట్లయితే మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్తోని మంచి ఎక్సలెంట్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, అద్భుతమైన మంచి మంచి డిజైన్లతోని మంచి రూప్ లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, మనకు 100% వాస్తు ప్రకారంగా ఒక 2 రకాల డోర్ మనకు నార్త్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి ఎక్సలెంట్ విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఒక టీవీ పాయింట్ కూడా మంచి ఇవ్వడం జరిగింది. చూసుకుని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా హాల్ లాగా ఉంటుంది. ఇటు చూసుకున్నైతే ఇది డైనింగ్ ఏరియా. చూసుకోండి, ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. తిన్న తర్వాత మనకు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన ఒక సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. కిచెన్ నుంచి ఇటు మనకు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 వంట చేసుకునే విధంగా మంచి కిచెన్ కూడా చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. 100% వాస్తు ప్రకారంగా ఇది సౌత్ డోర్ అయితే సౌత్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈజీగా ఒక 2 వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇటు వచ్చేసి మనకు సర్వ్ చేసుకునే విధంగా మనకు ఒక ప్లాట్ఫామ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి ఒక పూజ గది కూడా ఏర్పడడం జరిగింది. మంచి ఫ్లోరింగ్ టైల్స్తో అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మంచి ఎక్సలెంట్ హాలు, డైనింగ్ ఏరియా, మనకు కిచెన్ అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అన్ని రకాల మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తోని మంచి టైల్స్ వాడు ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తారు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఇందులో ఈజీగా మనకు కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. అంటే కింగ్ సైజ్ బెడ్ అంటే 10x10 బెడ్ ఈజీగా పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి ఎక్సలెంట్ ఒక మంచి పెద్ద విండోలు, వెంటిలేషన్ పరంగా విండోలతోని మీరు సరిపడిన సెల్ఫ్లతో అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత బాగుందో. చాలా ఫేషియస్ వచ్చింది. మంచి బాత్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. దీని ఫ్లోరింగ్ చూసుకున్నా కానీ ఇందులో వాడే టైల్స్ కానీ అన్ని రకాల బాగున్నాయి. దీంట్లో వాడబడే లాట్రిన్ కుండీలు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీగా పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రెడీ టు మూవ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా వచ్చిందో. ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి చాలా ఎక్సలెంట్ విశాలంగా వచ్చింది. ఇందులో ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్ వచ్చింది. దీంట్లో ఫ్లోరింగ్ విషయం చూసుకున్నా కానీ మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ మంచి కలర్ లైట్ కలర్లు వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇటు వచ్చేసి మాకు వాల్ కూడా హైలైట్ చేయడం. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్ లైట్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు టోటల్ ఇది వచ్చేసి మనకు 183 గజాలలో 2 BHK పోర్షను 1550 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. G+1 పర్మిషన్తో చాలా బాగుంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏం చెప్తున్నారు మిగతా విషయాలు మాట్లాడదాం. చూశారు కదా, మనకు అద్భుతమైన కన్స్ట్రక్షన్తో చాలా బాగుంది. 2 BHK పోర్షన్ మనకు అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి లొకేషన్లో చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతో చూసుకోండి. అన్ని ఇళ్ల మధ్యలో మంచి గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది. చూశారు కదా, మనకు ఫ్లోరింగ్ ఎంత బాగుందో చూసుకోండి. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తో మనకు హెడ్ రూమ్ ఉంది కాబట్టి సమాంతరంగా ఉండాలనే ఉద్దేశంతో మనకు ఒక పిల్లర్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక మనకు వాటర్ ట్యాంక్ కూడా పెట్టే జరుగుతుంది. చిన్న చిన్న ఏ పనులున్నా
టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక దీని రేటు మనం చూసుకున్నట్లయితే మనకు 88 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంకు ఏ బ్యాంకులో అయినా మనకు లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండైతే దయచేసి పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, చుట్టుపక్కల ఇంకా మీకు లొకేషన్ హైలైట్స్ అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.